ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో వైద్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో వసతులు ఉన్నప్పటికీ సిబ్బంది కొరత, కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఉన్నాయన్నారు. వాటన్నింటినీ గాడిలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సమీక్షలో అనేక విషయాల్ని చర్చించడం, విషయాల్ని తెలుసుకోవడం కూడా జరిగింది. మౌలిక సదుపాయాల లోటు, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొరత, ముఖ్యంగా సిబ్బంది కొరత కూడా ఈ కళాశాలలో ఉన్న విషయం తెలిసింది. ఈ ప్రొఫెసర్ల కొరత 24 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు 13 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 32 మంది తక్కువ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక కళాశాలని, ఆసుపత్రిని సమర్థవంతంగా నడపడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి